క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, త్రిత్వం తర్వాతి 8వ ఆదివారంలో మనం ప్రవేశించాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనం ప్రారంభం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించుచు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. వారు మిమ్మును భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగములో ఉన్నటువంటి అంశము ప్రవక్తలు, కాపరులు, పరిచర్యల గురించి చెప్పబడినప్పటికీ ఇందులో ఉన్నటువంటి అంశము తండ్రి చిత్తము, నా తండ్రి చిత్తము చేయవాడే నా సహోదరుడు అని యేసు చెబుతూ ఇందులో ఈ లేఖన భాగాలలో ఉన్నటువంటి అంశము ఏంటంటే, భౌతిక బంధము కన్నా ఆత్మీయ సంబంధమే మిన్నా. మరలా చెప్తున్నాను, భౌతిక బంధము కన్నా ఆత్మీయ సంబంధమే మిన్నా. పాత నిబంధన పాఠములో భ్రమపరుచు ఆత్మచేత నింపబడిన ప్రవక్తల మాటలు వినవద్దు అంటున్నాడు. మనిషికి శరీరము, ప్రాణము, ఆత్మ అని 3 ఎలాగున్నాయో, ఆత్మలు కూడా ఒకటి పరిశుద్ధాత్మ చేత నడిపించబడే, హెచ్చరించబడే భక్తులు, సేవకులు, బోధకులు. రెండవది భ్రమపరుచు ఆత్మచేత నడిపించబడేటటువంటి భక్తులు, సేవకులు, బోధకులు. అంటే నకిలీ నోటు అన్నమాట. వాస్తవంగా గవర్నమెంట్ వారు ప్రింట్ చేసిన 500 రూపాయల నోటు, నకిలీ నోటు కూడా అప్పుడప్పుడు ఆ నోట్లతో పాటు, రూపాయలతో పాటు వచ్చేస్తుంది. కానీ దాన్ని జాగ్రత్తగా గమనిస్తే కానీ అది నకిలీ నోటు అని తెలియదు. కాబట్టి ఇది భ్రమపరుచు ఆత్మ. కొంచెం ఆ భక్తుణ్ణి, సేవకుణ్ణి, సువార్థికుణ్ణి, బోధకుణ్ణి కాస్త గమనిస్తే పరిశుద్ధాత్మ చేత బోధిస్తున్నాడో, భ్రమపరుచు చేత, ఆత్మ చేత బోధిస్తున్నాడో తెలిసిపోతుంది. మూడవది దురాత్మ. ఇంకా దురాత్మ ఏం చేస్తుందో, ఆ పనులు ఎలాగుంటాయో, ఆ బోధకులు ఎలాగుంటాయో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి పాత నిబంధన పాఠంలో భ్రమపరుచు ఆత్మచేత నింపబడిన ప్రవక్తల మాటలు వినవద్దు అంటున్నాడు. ఇది అర్థం కాని చాలామంది బోధకులు, ఇదేంటి ప్రవక్తల మాటలు వినవద్దు అంటున్నాడు ఏంది, ఇది అర్థం కాక, ఇది చెప్పటం తెలియక స్వార్థ పాఠంలోకి వెళ్ళిపోతారు. ఓల్డ్ టెస్టిమెంట్ చెప్పరు చాలామంది. 2 పత్రిక పాఠంలో దేవుని ఆత్మచేత నింపబడిన సేవకులు, వారి యొక్క పరిచర్య విధానం, పౌలు గారి పరిచర్య విధానం ఎలాగుందో చూపించబడుతూ ఉంది. ఇక మూడవది స్వార్థ పాఠములో ప్రభు అయిన యేసు తండ్రి పని మీద వచ్చాడు గనక ఇహలోక బంధాలకు, బంధువులకు మాత్రమే తావు ఇవ్వక పరలోక సంబంధులకు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాడో స్వార్థ పాఠములో యేసు తన నోటి ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి భౌతిక బంధాలు కన్నా ఆత్మీయ సంబంధమే మిన్న అనేటటువంటి టైటిల్ ఈ లేఖనాలకు
నేను పెట్టడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక పాత నిబంధన పాఠంలో నుంచి మనం కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఈ రోజుల్లో దేవుని సేవ చాలా ఘనంగా జరుగుతూ ఉంది. ఒకప్పుడు మీటింగ్లు అంటే 2 గొట్టాలు పెట్టి, బాకాలు పెట్టి, 45 యాంప్లిఫైర్ పెట్టి లాగిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజున JBL సిస్టమ్, ఫ్లయింగ్ సిస్టమ్, మంచి స్టేజీ, మంచి డెకరేషను, 3 రోజుల మీటింగ్స్కి 3 లక్షల నుంచి 30 లక్షల వరకు కూడా ఖర్చు పెడుతున్నారు. మంచిదే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవ ఎంత ఘనంగా జరుగుతూ ఉందో అలాగే దెయ్యం సేవ కూడా అదే స్థాయిలో వస్తూ ఉంది. కొద్దిగా ఒక నూలువార ఏది ఎక్కువ ఏది తక్కువ పరిశీలిస్తే తెలుస్తుంది. కానీ యేసుక్రీస్తు 2వ రాకడలో మధ్యాకాశంలో జరిగేటటువంటి తీర్పులో ఏది నిజమైన సంఘమో, ఏది నిజమైన విశ్వాసో, ఎవరు నిజమైన విశ్వాసో, ఎవరు ఎత్తబడతారో అప్పుడు బహిర్గతం అవుతుంది. కొరింథీ పత్రికలు అదే అంటాడు. ఏది గడ్డి చేత, కొయ్యకాలు చేత కట్టబడిందో అగ్ని పరీక్షిస్తుంది అని చెప్తాడు. కాబట్టి ఈ మాటలు ప్రవక్త అయినటువంటి యిర్మీయా ద్వారా దేవుడు యెరూషలేము సంఘాన్ని, ఆనాటి యెరూషలేము సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. యిర్మీయా అనే పేరుకు అర్థం ఏంటంటే యెహోవా స్థిరపరుస్తాడు, ఘనపరుస్తాడు, లేపుతాడు అని. కాబట్టి యిర్మీయా తన పరిచర్య వలన దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు. ఎత్తబడే సంఘాన్ని, యెరూషలేము సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. విశ్వాసులను, వారిని పురికొల్పుతూ ఉన్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఇక ఇది ఎప్పుడు ఈ మాటలు చెప్పబడ్డాయంటే క్రీస్తుపూర్వం 626వ సంవత్సరం సుమారుగా. అంటే యిర్మీయా తన 20వ ఏటే పరిచర్యకు వచ్చాడు. 20 సంవత్సరాలు మంచి యవన ప్రాయంలో సేవకు వచ్చాడు. ఇక్కడ 23వ అధ్యాయం అంటే దాదాపుగా 25 ఇయర్స్ సర్వీసు పూర్తయింది. అంటే దాదాపుగా యిర్మీయాకి 50 ఏళ్ళు వచ్చి ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, తన సుదీర్ఘ 25 సంవత్సరాల సుదీర్ఘ పరిచర్యలో ఎప్పుడు హెచ్చరికపరమైనటువంటి మాటలే, మంచి అట్లగాడ కాల్చి వాత పెట్టినట్టుగా ఉంటుంది ఈయన ప్రసంగ ధోరణి, వాక్య సందేశాలు. ఎప్పుడు మనిషిని, విశ్వాసిని మెచ్చుకున్నట్టు ఒక్క నూలు కూడా, అక్కడ ఒక్క వచనం కూడా కనబడదు. కాబట్టి ఇక 23వ అధ్యాయంలో ఉన్న సందర్భం క్రీస్తుపూర్వం 586వ సంవత్సరంలో బబులోను సైన్యాలు వచ్చి యెరూషలేమును పట్టుకొని ప్రజలను బందీలుగా తీసుకుని వెళ్ళారు. బాబిలోన్ సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించినటువంటి పెద్ద సామ్రాజ్యం. ఇప్పుడు అది ఎక్కడుందంటే అబుదాబి, ఇరాక్ దేశం. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఇరాక్ అనేటువంటి దేశంలో అప్పుడు క్రీస్తుపూర్వం పరిపాలించినటువంటి రాజ్యాన్ని బబులోను రాజ్యము అన్నారు. గల్ఫ్ కంట్రీస్ అన్నమాట. అంటే ఈ షేకులకు, యూదులకు అప్పటి నుంచి ఉంది సమస్య, అంతకుముందే ఉంది. ఎప్పుడు అబ్రాహాము సంతతి అయినటువంటి ఇష్మాయేలీలకు, ఇస్సాకు ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఆ కారు చిచ్చు ఇప్పటికీ మండుతూనే ఉంది, మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కోవలో బబులోను సైన్యాలు వచ్చి యెరూషలేమును పట్టుకొని ప్రజలను బందీలుగా తీసుకుని వెళ్ళారు. కారణం ఏంటంటే దేవుని ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేశారు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇది అర్థం కావాలంటే మనం 23వ అధ్యాయములో దేవుడు మాట్లాడుతూ చూడండి, యెహోవా వాక్కు ఇదే. 23వ అధ్యాయం 1వ వచనం, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపురులకు శ్రమ. ఇక్కడ కాపురుల మాటలు, ప్రవక్తల మాటలు వినవద్దు అని చెబుతున్నాడంటే ఏ ప్రవక్తల మాటలు? ఇది అర్థం కావాలి. ఇది చదివి దేవుడే చెబుతున్నాడు, పంతులు గారి మాట వినొద్దు అని చెప్తారు కొంతమంది. ప్రవక్తల మాటలు వినవద్దు అని బైబిలే రాయబడింది, బైబిల్లో రాయబడింది కాబట్టి మేము ఎందుకు వినాలి అంటారు. వాక్యాన్ని, కాంటెక్స్ట్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నకిలీ సేవకులు, నకిలీ నోట్లు ప్రింట్ అయిన కానుంచి నకిలీ నోట్లు ఉన్నాయి. అలాగనే బోధ ప్రారంభించినప్పటి నుంచి నకిలీ బోధకులు ఉన్నారు. శిష్యులు బయలుదేరినప్పటి నుంచి నకిలీ శిష్యులు ఉన్నారు. కాబట్టి నకిలీ అనేటటువంటిది, ఫేక్ అనేటటువంటిది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది, రాకడ వరకు ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఆ యెరూషలేము సంఘానికి దేవుని చేత పిలువబడి పంపబడినటువంటి సేవకుడు, ప్రవక్త యాజ్ ఏ ఇర్మియా. కానీ దేవుని చేత పిలువకుండా, దేవుని పిలుపు లేకుండా, దేవుని చేత పంపబడుకున్నటువంటి ప్రవక్తల పని ఎలాగుందో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్కు ఇదే. ఏంటయ్యా? నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయచ్చు. చూసారా? నకిలీ బోధకుల పని, పరిచర్య ఏంటంటే గొర్రెలను నశింపచేయటం. ప్రియ దేవుని బిడ్డలారా, కాపరి పని ఒకటి మేపాలి, రెండవది కాయాలి. ఈ గొర్రెలను నశింపచేయటం అంటే ఆత్మ సంబంధమైన, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆహారాన్ని పెట్టరు. దుష్టుడు, అబద్ధికుడు, సాతానుని యొక్క మోసాల నుంచి, వేషాల నుంచి వీరిని కాపాడరు. దొంగ నుంచి కాపాడటానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కానీ దుర్బోధ నుంచి కాపాడేవాడు ఎవరో? ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే, నా మందలో చేరిన గొర్రెలను ఒకటి నశింపచేయచ్చు, రెండు చెదరగొట్టు కాపరులకు శ్రమ అంటున్నాడు. ఈ నకిలీ బోధకుల యొక్క పని ఏంటంటే, మందలో అనగా సంఘములో చేరినటువంటి గొర్రెలను ఒకటి నశింపచేయటం, రెండవది చెదరగొట్టటం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అది ఎంతవరకు వచ్చింది అని అంటే 15వ వచనంలో దేవుడు మాట్లాడుతూ, కావున సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రవక్తలను గురించి సెలవిచ్చినది ఏమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు, త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికి ఇచ్చుచున్నాను. అది సంగతి అండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి 2019లో కరోనా వైరస్ వచ్చింది. గుట్టాలు శవాలు అయిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేశానికి అపవిత్రత వచ్చింది. ఆ అపవిత్రత ఏంటి? డెంగ్యూ జ్వరమో, లేకపోతే COVID-19, లేకపోతే మరొకటో కాదు. ఏమొచ్చిందయ్యా అంటే, యెహోవా ఈ ప్రవక్తల గురించి సెలవిచ్చినదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను.
ప్రవక్తల అపవిత్రత ఏంటండి? ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధికుల బోధ వలన దేశము అపవిత్రత అయ్యింది. ఏ పాస్టర్ గారు అయితే ఏమండి, ఏ సేవకుడైతే ఏమండి, ఏ బోధకుడైతే ఏమండి, ఎంత తేలిక చేశారండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ప్రస్తుత సంఘాలలో, సమాజాలలో ఇదే జరుగుతూ ఉంది. చక్కగా దేవుని చేత పిలువబడి, దేవుని చేత పంపబడి, దేవుని చేత అభిషేకించబడినటువంటి వేదాంత విద్యను అభ్యసించినటువంటి బోధకులు, సేవకులు కంటే ఎటువంటి వేదాంత విద్య లేకుండా, బైబిల్ నాలెడ్జ్, వాక్య జ్ఞానము నేర్చుకోకుండా, ఏదో మీటింగ్లని, సభలని, అదని ఇదని ప్రజలను ప్రియదేముల తప్పు త్రోవలోనికి నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి దానివల్ల ఏమైందంట చూడండి, అపవిత్రత దేశమంతటా వ్యాపించిన. ఏ అపవిత్రత? యెరూషలేము ప్రవక్తల అపవిత్రత. ఇదేంటండి? ప్రవక్తల వలన దేశానికి అపవిత్రత రావటం ఏంటి? మనకి 2000 సంవత్సరం అటు ఇటు HIV ఎయిడ్స్ ద్వారా వామ్మో జనాలు చచ్చిపోతున్నారంట అని భయంకరమైన ప్రచారం జరిగింది. అపవిత్రత ఇప్పుడు ఎవరి వలన ఎవరికి అపవిత్రత వచ్చిందంటే, ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను. కాబట్టి ఒక అబద్ధపు, ఒక నకిలీ నోటు సొసైటీలోకి, సమాజంలోనికి వచ్చినప్పుడు వెంటనే దాన్ని తీసుకెళ్ళి ఎట్లయితే పట్టేస్తామో, అది ఇచ్చారో వారిని పట్టిస్తామో, అలాగనే నకిలీ బోధను నిజమైన విశ్వాసి ఖండించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలా ఖండించకపోతే ఆ అపవిత్రత, ఆ వైరస్ ఏమైపోతుందంటే, కరోనా వైరస్ వలన దేశమంతా వ్యాపించినట్టుగా ఆ అపవిత్రత దేశమంతా వచ్చేస్తుంది. చూడండి, అపవిత్రత దేశమంతటా వ్యాపించును గనుక తినుటకు మాచిపత్రియు అంటే, పత్రియు అంటే గడ్డి మన భాషలో. తినటానికి గడ్డి ఇస్తాడంట. చూడండి, మాచి పత్రియు, త్రాగుటకు చేదు నీళ్లను, అంటే తినటానికి ఏం లేదు, తాగటానికి చేదు నీళ్లను నేను వారికి ఇచ్చుచున్నాను. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే నకిలీ బోధ వినుట వలన ఒకటి దేశము అపవిత్రత చెందటం ఒకెత్తైతే, ఇక తినటానికి ఏమన్నా గడ్డి తినిపోతున్నారు. ప్రియ దేవులారా, దేవుని వాక్యము బలమైనటువంటి ఆహారము, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము, ఆత్మీయ వాక్యము వినకుండా మాచిపత్రి తింటున్నారట. ప్రియ దేవులారా, అందుకని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఈనాటి పాఠం 16వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలు ఆలకింపుకుడి. ఇదండి సంగతి. యిర్మీయా ఏమంటున్నాడండి, అబ్బాయి మీరు చేసిన పని వలన మీకు ఈ శ్రమ వచ్చింది అని చెబుతూ ఉంటే, వీళ్ళేం చెప్తున్నారు చూడండి, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలు ఆలకింపుకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉందండి. భ్రమపరుచు ఆత్మచేత వచ్చినటువంటి సేవకులు, బోధకులు సంఘాన్ని, విశ్వాసులను, వారి యొక్క విశ్వాసాన్ని ఏం చేస్తారంటే యాజ్ ఏ భ్రమలో, ట్రాన్స్లో పెట్టేస్తారు. గంటసేపు వాక్యం విన్నా వాళ్ళు ఏం విన్నారో, ఏం నేర్చుకోవాలో, అందులో ఉన్న పాజిటివ్ రిజల్ట్ ఏంటో, నెగిటివ్
రిజల్ట్ ఏంటో తీసుకోలేరు, తెలుసుకోలేరు. ఎందుకంటే నేను ఆ ఊరు వెళ్ళాను, ఈ ఊరు వెళ్ళాను, వాళ్ళు అది పెట్టారు, వీళ్ళు ఇది పెట్టారు, నేను ఆ దేశం పోయాను, అది చూసి వచ్చాను, ఈ దేశం పోయాను, ఇది చేసి వచ్చానని చెప్తారే కానీ వాక్యము చెప్పరు, వాక్యము చెప్పలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. అంటే ఎవరు? నకిలీ ప్రవక్తలు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువుగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. ఒక్కొక్క పదం, ఒక్కొక్క లైను గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దేవుని యొక్క బాధ ఎలాగుందో, దేవుని యొక్క హృదయ స్పందన ఎలాగ ఉందో దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా. ఇర్మియా పోయి చెప్పబోయా. ఇర్మియా ఏమో ఖచ్చితమైన బోధ. అందుకని పోయిన వారం, అంతకుముందు వారం ఆ ఇర్మియాలో ఒకడండి. ఎందుకంటే ఇర్మియాది చాలా ఖచ్చితమైన బోధ. బాప్తిస్మం ఇచ్చి యోహానుది కఠినమైన బోధ. ఏమన్నాడు? బాప్తిస్మం ఇచ్చి యోహాను తన దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినటువంటి వారితో ఏమన్నాడంటే, సర్ప సంతానమా అన్నాడు. ఎంత కఠినమైన మాట అండి! అసలు బాప్తిస్మం తీసుకోవటానికి వచ్చినటువంటి వారితో ఒక ప్రవక్త, ఒక సేవకుడు, ఒక బోధకుడు, ఒక పాస్టర్ గారు మాట్లాడాల్సిన మాటలేనా? యోహాను ఏమంటాడు? బాప్తిస్మం తీసుకోవడానికి వస్తే సర్ప సంతానమా అన్నాడు. ఇవాళ అంటారండి ఎవరైనా, ప్రైజ్లాడు బెదరు, ప్రైజ్లాడు సిస్టరు. పాదిరి గారే వాళ్ళకి ముందుగానే వందనాలు చెబుతున్నాడు. పాదిరి గారే లేచి నిలబడుతున్నాడు. పాదిరి గారు సెల్యూట్ చేస్తున్నాడు. మా చిన్నప్పుడు పంతులు గారు బెత్తం తీసుకొని వస్తున్నాడంటే 1-2 పోసేవాళ్ళం. వెనక పాదిరి గారు వస్తున్నాడంటే విశ్వాసులు కూడా అలాగే ఉండారు. కాబట్టి భక్తిలో ఎదిగారు, వాక్యాన్ని నేర్చుకున్నారు. ఇవాళ మున్సిపల్ వచ్చిన, కరణం వచ్చిన, ప్రియ దేవుళ్ళ సంఘాల్లో సంఘ పెద్దలు వచ్చిన పాదిరి గారు లేచి నిలబడుతున్నాడు. ఎంత దౌర్భాగ్యం! లేచి నిలబడాలని కాదు, ఎవరు ఎవరిని గౌరవించాలి, ఎవరు ఎవరికి భయపడాలి, ఎవరు ఎవరిని హెచ్చరిక చేయాలి, ఎవరు ఎవరికి నేర్పించాలి, ఎవరు ఎవరి దగ్గర నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, ఒకడు తమ హృదయ మూర్ఖత చొప్పున నడువుగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనములను బట్టి పలుకుదురు. యెహోవా మాట విని గ్రహించున్నట్లు ఆయన సభలో నిలిచేవాడెవడు? నా మాటను గ్రహించున్నట్లు దానిని లక్ష్యము చేసిన వాడు ఎవడు? ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయును పెనుగాలి బయలు వెళుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకు పెళ్ళున దిగును. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా కఠినమైన మాటలు ఇవి. కాబట్టి దేవుడు అంటున్నాడు, అబ్బాయి, ఆ నకిలీ ప్రవక్తల మాటలు మీరు ఆలకించవద్దు అంటున్నాడు. ఇర్మియా బోధ చెరకపోయిన వారు 70 సంవత్సరాల బబులోను చెరలో ఉండి తిరిగి వస్తారు అని బోధిస్తే దేవుని మూలంగా తెలియజేశాడు. ఆనాటి అబద్ధ ప్రవక్తలు 70 సంవత్సరాలు ఎందుకో, 7 రోజుల్లో వస్తారు, 7 వారాలకు వస్తారు, 7 సంవత్సరాలకు వస్తారు అని బోధిస్తున్నారు. అర్థమవుతుందా? ఇర్మియా ప్రవక్త పితరులు వెళ్ళిపోయారు బబులోను దేశానికి, వాళ్ళు ఎప్పుడయ్యో తిరిగి వస్తారంటే 70 ఏళ్ళు పట్టుద్ది అని చెప్తున్నాడు.
ఈ నకిలీ బోధకులు, అబద్ధ బోధకులు ఒక బ్యాచ్ 7 రోజుల్లో వచ్చేస్తారండి. 7 రోజుల్లో విడుదల చేస్తారండి. వాళ్ళని స్టేషన్ బెయిల్ మీద వెళ్ళారా 7 రోజులు రావటానికి. ఒక తప్పు చేస్తే 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, లైఫ్ టైం అంటే 14 ఏళ్ళు. కానీ 7 ఏళ్ళు, 7 పదులు 70 ఏళ్ళు. 70 ఏళ్ళకి వస్తారయ్యా, 2 తరాల తర్వాత 3వ తరం వస్తారయ్యా అంటే తండ్రులు వెళ్తే తండ్రి రాడు, కుమారుడు, వాళ్ళ మనవడు వస్తాడు తిరిగి. 70 ఏళ్ళు శిక్ష అంటే అది అని యిర్మీయా ప్రవక్త బోధిస్తూ ఉంటే, ఆనాటి అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తారంటే, అబ్బే పోతే పోయారులేండి, 7 వారాల్లో 7 రోజులు వస్తారు అని ఒక బ్యాచ్. 7 రోజులు కాదులే 7 వారాలు వస్తారని ఒక బ్యాచ్. కాదులే 7 సంవత్సరాల్లో వస్తారు అని మరొక బ్యాచ్, మరొక ప్రవక్తలు బోధిస్తూ ఉన్నారు, ప్రవచనాలు చెప్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ప్రవచనాలను మీరు వినవద్దో, ఆలకించవద్దు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకు ఆలకించవద్దు అని అంటే, వారు భ్రమపరుచు ఆత్మ చేత మీకు ప్రవచనాలు చెప్తున్నారు. ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్ ఏంటంటే, రాత్రి దేవుడు కనపడ్డాడండి, రాత్రి దేవుడు మాట్లాడాడండి. అంత తేలిక. ఒక ఎంఆర్ఓ గారి దగ్గర 1 వారం రోజులు తిరిగితే కానీ ఆయన సంతకం పెట్టడం. ఎంఆర్ఓ గారి దగ్గర దాకేందుకు ఒక విఆర్ఓ దగ్గరకు పోండి, 100 సాకులు చెప్తాడు, 4 రోజులు చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం సేవించే దేవుడు, మాట్లాడే దేవుడు, కనబడే దేవుడు, వినబడే దేవుడు, మాట్లాడే దేవుడు, ఆలకించే దేవుడు. కానీ ఈ దేవుడు మాట్లాడటం, ఆలకించటం, కనబడటం, వినబడటం అంత తేలిక కాదు సుమా. సృష్టిని సృజించి పాలించి తన మాట చేత సర్వ సృష్టిని నడిపిస్తున్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడతాడు. కానీ అంత తేలికమైన విషయం కాదు. రాత్రి నాకు దేవుడు కనపడ్డాడు అంటారు, అంత తేలిక? రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు అంటారు, అంత సులువా? రాత్రి దేవుడు నాకు చెప్పాడు అంటారు. ఇవన్నీ భ్రమపరుచు ఆత్మచేత చెప్పేటటువంటి ప్రవచనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. కాబట్టి దేవుని సేవకునికి, ప్రవక్తకు, బోధకునికి ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి క్వాలిటీస్, లక్షణాలు ఏంటంటే, ఒకటి దేవుని చేత పిలువబడుట. మత్తయి సువార్తలో యేసు వస్తూ పరిచర్య కొరకు శిష్యుల్ని పిలిచాడు, రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అని పిలిచాడా? పిలవకుండా వచ్చారా? ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనుషుల పట్టు జాలరులను యేసు పిలిచాడు. కాబట్టి పరిశుద్ధమైనటువంటి ఈ పరిచర్య చేయటానికి వచ్చినటువంటి సేవకునికి, బోధకునికి, కాపరికి, ప్రవక్తకి ఉండవలసినటువంటి కామన్ క్వాలిఫికేషన్ ఏంటంటే, కనీస అర్హత, యోగ్యత ఏంటంటే, ఒకటి దేవుని చేత పిలువబడుట. రండి నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తాను అని పిలిచాడు. 3.5 సంవత్సరాలు వారికి ట్రైనింగ్ ఇచ్చాడు. 3.5 సంవత్సరాల తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, వారికి యెరూషలేము మేడగదిలో పరిశుద్ధాత్మను కుమరించి పరిశుద్ధాత్మ చేత ఆర్డినేషన్, అభిషేకాన్ని ఇచ్చాడు. దాదాపుగా 4 years కంప్లీట్ అయింది. 4 సంవత్సరాలు వారిని ప్రత్యక్షంగా, పరోక్షంగా యేసు వారికి ట్రైనింగ్ ఇచ్చి, తర్ఫీదు ఇచ్చి, తర్వాత అన్నాడు, బాయ్ శిష్యులారా, కాబట్టి మీరు వెళ్ళి సర్వలోకమునకు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిస్మములు ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ప్రకటించానో వాటన్నిటిని మీరు ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ద గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రవక్తకు, సువార్తికునికి, సేవకునికి, బోధకునికి ఉండవలసినటువంటి అర్హత, ఒకటి దేవుని చేత పిలువబడుట, యోగ్యత, రెండు దేవుని చేత పంపబడుట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఆలకించవద్దు అంటున్నాడంటే, ఈనాటి సేవకులలో 60% భ్రమపరుచు ఆత్మచేత చేస్తున్నటువంటి సేవ. అందుకనే మొదటి శతాబ్దం 52లో తోమా గారు భారతదేశానికి వస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రిస్టియానిటీ భారతదేశంలో కేవలం 5% మాత్రమే, 5 మాత్రమే. ఆ 5లో నిజమైన యాజ్ ఎ రియాలిటీ ఒరిజినల్ క్రిస్టియన్ పర్సెంటేజ్ ఎంతంటే కేవలం 2% మాత్రమే. ఎందుకని? కారణం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, 60% భ్రమపరుచు ఆత్మచేత జరుగుతున్నటువంటి సేవ, బ్రతకటం కొరకైన, బ్రతుకు తెరువు కొరకైనటువంటి సేవ. 30% దురాత్మ చేత నడిపించబడుతున్నటువంటి సేవ, కేవలం ధనం కోసం, స్వస్థతల కోసం జరుగుతున్నటువంటి సేవ. ఇక 10% అంటే 60 + 30 అయితే 90%. ఇక కేవలం 10% సరి అయిన పరిశుద్ధాత్మ చేత, ఇర్మియా వలన జరుగుతున్నటువంటి సేవ 10% మాత్రమే. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి సేవ. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామందికి ఈ పై 2 లక్షణాలు లేవు గనుక ఇంకా ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే 23వ అధ్యాయం 15వ వచనంలో ఇందాక చూసాం. అపవిత్రత, ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించును గనుక తినుటకును మాచిపత్రియు, త్రాగుటకును చేదు నీళ్లను నేను వారికి ఇచ్చుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మాచిపత్రియు, చేదు నీళ్ళట. అపవిత్రతలో అనేక రకాలు ఉన్నాయి. క్యాన్సర్లో కొన్ని రకాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే దేశము అపవిత్రత. ఎందుకు దేశము అపవిత్రతలోకి వెళ్ళిపోయింది? ఎందుకు బబులోను సైన్యాలు వచ్చి దేశంలో ఉన్నటువంటి యవనస్తులను, మంచి వారిని ఎత్తుకొని పోయారు? ముసలి బ్యాచ్ని, ఓల్డ్ ఏజ్ 60+, 70+, 80+ సమాధి దగ్గర ఉన్న వాళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళని మొత్తాన్ని, చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, ఆడవాళ్ళని, మగవాళ్ళని, పురుషుల్ని, యవనస్తుల్ని మొత్తం తీసుకెళ్లారు. దేశం వదిలేసిన బ్యాచ్ లాగా యెరూషలేములో ముసలాళ్ళు, ముసల సమాధి దగ్గర చేరిన వాళ్ళు, కాటికి కాళ్ళు జాపిన వాళ్ళు మాత్రం ఉన్నారట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకనంటే దేవుని కోపం వచ్చింది, దేశము అపవిత్రత అయ్యింది. కాబట్టి చూద్దాం ఇలా దేశము అపవిత్రత అయిందో. ఇంకా దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ 3వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనములో ఏమన్నాడు చూడండి. 3వ అధ్యాయం 2వ వచనము, చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కళ్ళెత్తి చూడము, నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడ ఉన్నది? ఎడారి మార్గమున 60 దేశస్థుడు కాచినట్లుగా నీవు వారి కొరకు త్రోవలో కూర్చుండి ఉన్నావు. నీ వ్యభిచారముల చేత, నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరుచుచున్నావు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడండి దేవుడు. ఇక్కడ వ్యభిచారం అనేటువంటి మాట కేవలం లిటరల్గా, భౌతిక అక్షరార్థంగా మాత్రమే చూడటం కంటే, ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తును మాత్రమే కాకుండా నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఆదివారపు ఆరాధన సమయాన్ని, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వవలసిన ఘనత దేవునికి చెందకుండా, ఇవ్వకుండా నీవు నీ వ్యక్తితో, కుటుంబంతో గడిపితే అది విగ్రహము, వ్యభిచారము అయిపోతుంది. కాబట్టి చెట్లు లేని కొండ ప్రదేశముల వైపు నీ కనులెత్తి చూడము, నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడ ఉన్నది? ఎంత కఠినమైన, ఘాటైన మాటలండి. ఇర్మియా బోధ ఇంతే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమన్నాడు చూడండి, నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడ ఉన్నది?
ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచినట్లుగా నీవు వారి కొరకు త్రోవలో కూర్చుండి ఉన్నావు. నీ వ్యభిచారముల చేత, నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు. చూసారా, ఊరికే బబులోను సైన్యాలు వచ్చి వీళ్ళెత్తుకుని పోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు 70 ఏళ్ళు బబులోను చెరలోనికి, శ్రమలోనికి వారు వెళ్ళిపోయారంటే వారి వలన దేశము అపవిత్రత అయిపోయింది. అందుకని ఏమన్నాడు చూడండి, కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నదు, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు. సిగ్గుపడ నొల్లకున్నావు, అయినను ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చిలికాడవు నీవే అని నాకు మొరపెట్టుచుండవా. ప్రియదేవుడు, ఇదంతా వివరించడానికి సమయం చాలదు. కాబట్టి దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుచుండే, దేశము ఎందుకు అపవిత్రత అయ్యింది? విగ్రహారాధన వలన, దేవునిని ఆరాధించకపోవటం వలన. భలేవాళ్ళండి గారు, మీకంటే ముందు వచ్చి ఆరాధనలు కూర్చుంటాం అంటారా? ఆరాధన అంటే దేవునిని దేవునిగా ఘనపరచటం, దేవునిని దేవునిగా మహిమపరచటం. ప్రియ దేవునిలారా, అది ఎప్పుడైతే భక్తులలోను, సేవకులలోను, విశ్వాసుల్లోను, బోధకులలోను కనబడదో దేశము అపవిత్రత అయిపోతుంది. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకని అక్కడే 2వ అధ్యాయం 7వ వచనం, త్వరగా 2వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి, దాని ఫలములను, శ్రేష్ఠ పదార్థములను తినున్నట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు, ఏలికలు నా మీద తిరుగుబాటు చేదురు, ప్రవక్తలు బయలు పేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. కావున నేనిక మీదట మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాజ్యమాడిదను, ఇదే యెహోవా వాక్కు. చూసారా, దేశము ఎలా అపవిత్రత చెందిందో, ప్రజలు ఎలా అపవిత్రత అయ్యారో, అపవిత్రులు అయ్యారో, ఎందుకు వారు బబులోను చెరలోనికి వెళ్ళారో దేవుడు ఇర్మీయా ప్రవక్త ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు. వెళ్ళక ముందు చెప్పిన మాటలు ఇవి. అబ్బాయి జాగ్రత్త, మిమ్మల్ని లోనేస్తాను, దేవుడు లోపలేస్తాను అంటున్నాడు. వెళ్ళారా, సచ్చారు, 70 ఏళ్ళ దాకా రారు. మీరు రారు, మీ పిల్లలు రారు, మీ 3rd జనరేషన్ 70 ఏళ్ళ తర్వాత మీ మనవాళ్ళు వస్తారు, మీరు మాత్రం రారు. జాగ్రత్త 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 అని చెప్పేసి 15-20 అధ్యాయాల దాకా వార్నింగ్ బెల్ లాగా చెబుతానే ఉన్నాడు. దాదాపు 20 years సర్వీసు వార్నింగ్ బెల్లే ఇర్మీయా బోధ, ఇర్మీయా పరిచర్య. 11వ వచనం చూడు, స్పష్టంగా దేవుడు మాట్లాడు, దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకునినా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకునిరి. బా, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు మాట్లాడుతూ దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా. దైవత్వం లేడు అని తెలుసు, అయినా వెళుతున్నారు, లక్షలు కోట్లు అక్కడ గుమ్మరిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనాళ్ళ భక్తి ఎలాగుంటుందంటే చూడండి, అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకునిరి. అంటే మహిమ లేని భక్తి, మానవత్వం లేని వ్యక్తి అనుకోవచ్చు.
ప్రియ దేవునిలారా, మన భక్తి వలన, మన పరిచర్య వలన, మన ప్రార్థన వలన దేవుని నామము మహిమపరచబడాలి. కాబట్టి మహిమ లేని భక్తి, మానవత్వం లేని వ్యక్తి అన్నట్టుగా ఈ ఇర్మియా టైంలో ప్రజల యొక్క భక్తి వ్యక్తిత్వాలు ఎలాగున్నాయనంటే స్పష్టంగా దేవుడు మాట్లాడారు. బట్ అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. ఆకాశమా దీనిని బట్టి విస్మయ పడుము, కంపించుము, బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా వాక్కు. ఏం చేశారయ్యా? నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. అది సంగతి. జీవజలముల ఊటనైన నన్ను విడచి అంటున్నాడు దేవుడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నన్ను విడచి. రెండవది, తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. వెనక నీళ్లు ఇప్పుడంటే చిచ్చెత్తి నీళ్ళు వస్తున్నాయి. మా చిన్నతనంలో బావి దగ్గరకు పోయి నీళ్లు తేవాలి. తీసుకొచ్చే తరుణంలో ఇంటికి దగ్గర ఒక గాబు అంటే సిమెంట్ తొట్లు ఉంటాయి. ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చినాయి, అప్పుడు అవి లేవు. ఆ సిమెంట్ తొట్టి పగిలిపోయో నెరలగొట్టే ఉందనుకోండి, ఒక 2 బిందెలు నీళ్లు దాంట్లో పోసి మళ్ళీ అడగపోయి మళ్ళీ వచ్చేసరికి ఇందులో సొక్కుండవు, మొత్తం పోతాయి. కాబట్టి దేవుని విడిచిపెట్టారంట. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. రెండవది, తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. అమ్మా, ఇంతకంటే వివరించలేము దేశం ఎలా అపవిత్రత అయిందో. 13వ వచనం ఈ మాట చెప్పి నేను ఆపేస్తాను. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ విధంగా దేశము అపవిత్రత అయింది. సంఘము ఏ విధంగా అపవిత్రత అయిందో ఒకసారి చూద్దాం. కీర్తనలు 79వ కీర్తన మొదటి చరణం. 79వ కీర్తన మొదటి చరణం. దేవా, అన్ని జనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. చూసారా? ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని జనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. ఇక్కడ ఒక మాట, నిజంగా దేవుని చేత పిలువబడిన, పంపబడిన ప్రవక్తలు, బోధకులు, వేదాంత విద్యను అభ్యసించి తమ నాలెడ్జ్లో ట్రైనింగ్ పొందినటువంటి సేవకులు సేవ చేసినంత కాలం బాగానే ఉంది. ప్రియ దేవుని ఎలాంటి వేదాంతపరమైనటువంటి విద్యను అభ్యసించకుండా, బైబిల్ జ్ఞానం లేకుండా, దేవుని వాక్యం తెలియకుండా, నేర్చుకోకుండా, చూడండి, వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. ఏమండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఒక నపుంసకుడు అని తెలిసి కన్య పిల్లను, అంటే ఒక అవివాహిత స్త్రీని, యవ్వన స్త్రీని ఇచ్చి వివాహం చేయటం ఎంత దౌర్భాగ్యమో. బైబిల్ జ్ఞానం, వాక్య జ్ఞానం అంటే మాకేదో అంతా వచ్చని కాదు, ఏదో కొద్దిగొచ్చు, తెలుసుకున్నా, నేర్చుకున్నా, దేవుడు నేర్పించాడు. కాబట్టి వాక్య జ్ఞానం లేనటువంటి వ్యక్తి వాక్య పరిచర్య చేస్తే దేశము, సంఘము అపవిత్రత అయిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంఎస్ చేసిన వాళ్ళే ఆపరేషన్ చేయాలి. అందుకని ఎంబీబీఎస్ కోర్సు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఆపరేషన్ చేయమని ఇస్తారా? కప్పలో చిన్న చిన్న వానపాములు అవి ఇస్తారు, ఆపరేషన్ చేసుకోరా, నేర్చుకోరని. లేకపోతే ఫైనల్ ఇయర్ వాళ్ళకి శవాన్ని ఇస్తారు, రే కోసుకో, నేర్చుకో అని. అంతేగాని ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లోనే మనుషుల్ని ఇచ్చి కొయ్యరా బాబు ఆపరేషన్ చేయని ఎవరో ఎంఎస్ పీజీ కోర్స్ చేసిన వాళ్ళకి అబ్బాయి ఆపరేషన్ చేయరా అని మనుషుల్ని అప్పగిస్తారు. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో శవాలను అప్పగిస్తారు. ఇంటర్మీడియట్ బైపీసీలో వానపాముల్ని, కప్పలను అప్పగిస్తారు.
ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంది, ప్రతిదానికి ఒక లెక్క ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేశము సంఘము ఎలా అపవిత్రత అయిందో, దేవా అన్ని జనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. స్వాస్థ్యము అంటే మన భాషలో, మీకు అర్థమయ్యే భాషలో ఆల్టర్ అనుకుందాం. అన్ని జనుల్లోనికి ఎవరు వచ్చారంట? అన్ని జనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. పిలవబడిన వారు వేరు, చొరబడి ఉన్నాడా? చొరబడి వచ్చిన వారు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. ప్రియ దేవులారా, ఒక స్టేషన్లోకి వెళ్ళాం. సిఐ గారి కుర్చీ ఖాళీగా ఉందని అక్కడ వంకిన అప్పుడప్పుడు వాళ్ళ మఫ్టీలో తిరుగుతూ యూనిఫామ్ తగిలిస్తారు. ఆ తగిలించుకొని స్టేషన్లో సిఐ స్ట్రీట్లో మనం కూర్చుంటాం, ఖాళీగా ఉందని నిమిషంలో అరెస్ట్ చేస్తారు. కోర్టుకి వెళ్ళినప్పుడు మెజిస్ట్రేట్ చైర్ చాలా బాగుంటుంది, బాగా హైట్లా ఉంటుంది. ఆ లోపల వాళ్ళ డ్రెస్ ఉంటుంది, జడ్జి గారి కోటు. సీటు ఖాళీగా ఉందని జడ్జి గారి కోటు వేసుకొని ఆ సీట్లో కూర్చున్నాం అనుకో, 6 నిమిషంలో అరెస్ట్ చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవలోనికి ఈ నకిలీ బోధకులు, నకిలీ ప్రవక్తలు ఎలాగొచ్చారని అంటే, నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. బట్ రిజల్ట్ ఏంటి తెలుసా? యెరూషలేమును పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు. ఇది సంగతి. ఇప్పుడు యెరూషలేము ఏమైపోయింది? సేవకుల యొక్క దేశము అపవిత్రత ఎందుకయింది? అబద్ధ ప్రవక్తల యొక్క అపవిత్రతట. ప్రవక్తల యొక్క అపవిత్రత వలన ఇప్పుడు దేశం ఏమైపోయిందంటే, యెరూషలేము పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు. ఎవరో? ఇదిగో వీరే. ప్రియ దేవులారా, పిలుపు లేకుండా సేవలకు రావద్దు. దేవుడు పంపకుండా ఒక స్థలానికి వెళ్ళొద్దు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ప్రవక్తల అపవిత్రత అంటే ఇదే. కాబట్టి యెరూషలేమును పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. చాలా కఠినమైన మాటలండి. ఈ నకిలీ బోధకులు, నకిలీ సేవకులు ఏం చేశారంట? వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను, భక్తులను చంపేశారండి. ప్రియ దేవుని బిడ్డలారా, నకిలీ బోధకులు, నకిలీ సేవకులు వచ్చిన సంఘాలలోనికి ఇంక భక్తులు ఏడుంటారు? ప్రియ దేవుని, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఇది సంఘము యొక్క అపవిత్రత. ప్రవక్తల వలన అపవిత్రత ఇంకా ఉంది, చాలా సబ్జెక్ట్ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. పత్రిక పాఠంలో సోది చెప్పువాని మాటలు వినవద్దు, సువార్తలో ఉన్న సత్యాన్ని వినండి అని చెప్తున్నాడు. ఇదంతా మనకు తెలుసు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో పౌలు గారు అక్కడ సేవ చేయటానికి వెళుతూ ఉంటే కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజుల నుంచి ఆ చిన్నది వలన బహు లాభాన్ని సంపాదించి పెడుతూ ఉంది. చూద్దాం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం. మేము ప్రార్థనలకు వెళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుకున్న ఈ యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, సోది చెప్పేది అంట. కొంతమంది కూడా ఈ రోజుల్లో సత్యాన్ని చెప్పేవారి కంటే సోది చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. ఎవరిలో? మా కులంలోనే, మా బోధకుల బాధకుల కులములో, సేవ కులములో ఏం చెప్తున్నారు? సత్యాన్ని చెప్పటం తెలియక సోది చెబుతూ ఉన్నారు. ప్రియ దేవులారా, పౌలు గారి పరిచర్యలు కూడా వారు ఒక దగ్గర పరిచర్య చేస్తూ ఉంటే ఏమైందంటే సోది చెప్పేటటువంటి ఒక చిన్నది.
ఈమె వలన యజమానులకి బాగా లాభం వస్తూ ఉంది. అయ్యా గేదె పోయింది, దూడ పోయింది, పిల్ల పోయింది, పిల్లడు పోయాడు, పిల్లకి బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదని వస్తున్నారు, అంతరాలు తంత్రాలు కట్టించుకుంటున్నారు, 10వ పరకు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. దీని వలన ఆ పిల్ల దెయ్యం పట్టింది. దెయ్యానికి కూడా కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ దెయ్యము వచ్చి ఇచ్చే శక్తులు కేవలం భౌతికపరమైనటువంటి గేదె పోయింది, దూడ పోయింది, పిల్ల పోయింది, పిల్లడు పోయాడు, ఎక్కడున్నారు, ఎంతవరకు ఉన్నారని ఆ భౌతికపరమైన వాటికి మాత్రమే చెప్పగలరు. కానీ దేవుని రాజ్యంలోనికి ఎలా చేరాలి, పరలోకంలోకి ఎలా వెళ్ళాలి అని చెప్పరు, వాళ్ళకి తెలియదు. కాబట్టి దీని వలన వారి యజమానులకు బహులాభం జరుగుతూ ఉంది. ఆమె పౌలును మమ్మును వెంబడించి, మమ్మును అంటే డాక్టర్ లూకా గారు, పౌలు గారు పెద్ద పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు, వాళ్ళని వెంబడిస్తున్నటువంటి యాజ్ ఎ ట్రైనీ పాస్టర్ డాక్టర్ లూక్ ఆర్ఎంపీ డాక్టరు. ఈ అపోస్తుల కార్యం రాసింది లూకా గారు, ఒక అన్యుడు. కాబట్టి ఏం చెప్తున్నాడు, ఏం రాస్తున్నాడు, సంపాదించుకున్న యొక్క చిన్నది చూడండి, దెయ్యం పట్టిందై సోది చెప్పుడు చేత తన యజమానులు బహు లాభం సంపాదించుకున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె సౌలును మమ్మును వెంబడించి, ఆ పిల్ల ఏం చేస్తుంది, పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వరే 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 ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు పౌలు గారిని గుర్తించలేదు, గౌరవించలేదు, అంగీకరించలేదు, ఆహ్వానించలేదు, వారి పరిచర్ని ఆమోదముద్ర వేయలేదు. కానీ ఈ దెయ్యం పట్టిందే, ఈ చిన్నది, దీనికి బాగా తెలుసు ఎవరయ్యా వచ్చిందనంటే వీరు, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఏం చెప్తుంది చూడండి, దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. దెయ్యం కూడా స్వార్థ ప్రకటిస్తూ ఉంది. ఒరేబాయ్, ఎప్పుడు గేదె పోయింది, దూడ పోయింది, దొంగలు పడ్డారు, అది పోయింది, ఇది పోయింది అని చెప్తున్నారు. కానీ సాతాను వచ్చి మీ మనస్సును, మీలో ఉన్నటువంటి మానవత్వాన్ని దోచుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ చెమ్ము పోయింది, గిన్నె పోయింది, గరిట పోయింది, అయిపోయింది, ఈ పోయింది అని చెప్పుకుంటున్నారు, నా ద్వారా చెప్పించుకుంటున్నారు. కానీ మీలో రక్షణ అనేటటువంటిది పోయింది, ఆత్మీయత పోయింది, ఆత్మల పట్ల దాహం పోయింది, భక్తి భావం పోయింది, వాక్యం పోయింది, దేవుని చిత్తం అనేటటువంటిది పోయింది, దేవుని ఇష్టం అనేటటువంటిది పోయింది, ప్రేమ అనేటువంటిది పోయింది. వాటిని గురించి అడగరే, వాటి గురించి నాకు తెలియదు. ఇదిగో వీరు వచ్చారే పౌలు గారు, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీకు రక్షణ మార్గమును ప్రచురించడానికి వాళ్ళు వచ్చారబ్బాయి, వాళ్ళ మాటలు వినండి అని ఈ దెయ్యం బట్టిని పిల్ల కేకలేస్తుందండి. దేవుని ఆత్మచేత పంపబడిన దేవుని దాసులు ఇది ఎలాగే ఉంటారు. ప్రియ దేవుని మిల్లర్, అక్కడ ఏం జరిగింది చూద్దాం. ఈమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, రోజు చెప్తుంది ఇది చిన్నపిల్ల. అంటే ఆ పిల్ల దగ్గరికి సోది చెప్పించుకోవటానికి ఇంకా జనాలు రాలా. పెద్దానికి ఒక టైం ఉంటుంది, 10 అయితే కానీ సోది వినేవాళ్ళు వస్తారు, సోది బ్యాచ్. అర్థమవుతుందా? ఈ పౌలు గారు 8ంటికి 9ంటికి వెళుతున్నాడు ఆ బజార్లో గుండా. కాబట్టి పిల్ల ఏం చేస్తుంది, టయానికి సోది చెప్పాలి కానీ ముందు చెప్పడానికి ఎవరు వినరు. కాబట్టి పిల్ల అటు తిరుగుతుంది. చిన్నపిల్ల కదా, సరే పాని కొట్టుకడకు పోయి ఐస్ క్రీమ్ తింటుందో, అది కొనుక్కుంటుందో, ఇది కొనుక్కుంటూ తినరాని, టిఫిన్ చేసి రాని ఆయన వదిలేరు ఆ పిల్లని. చిన్నపిల్ల అంటే 15-20 సంవత్సరాల లోపు పిల్ల. ఈ పిల్ల దారిలో వెళుతూ ఉన్నప్పుడు, వస్తున్నప్పుడు పౌలు గారు ఎదురు పడతా ఉన్నాడు. ప్రతిరోజు ఈ మాట చెబుతోంది, సర్వోన్నతుడైన దేవుని దాసులు మీకు రక్షణ సువార్తను ప్రకటించటానికి వచ్చిన వారు, మీరు వారి మాట వినండి అని చెప్పేసి అని ప్రతిరోజు చెప్తా ఉంటే, ఆ రోజు పౌలు గారికి కొద్దిగా ఇబ్బంది అయ్యి ఉంటుంది.
ఏమన్నాడంటే నీవు ఈమెను వదిలి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పాను. పౌలు గారి కోపం వచ్చిందో, లేకపోతే ఆ పిల్ల మీద జాలి వేసిందో. కన్న తల్లిదండ్రులకి ఆ పిల్ల మీద జాలి లేదు, అక్కడ ఉన్నటువంటి వారికి ఆ పిల్ల మీద జాలి లేదు. ఆ పిల్ల వల్ల లాభం సంపాదించుకుంటున్నారు తప్పితే ఆ పిల్లకి పెద్ద ఇరిగిందేం లేదు, ఉపయోగం లేదు. కాబట్టి పౌలు గారు అది గ్రహించి ఏమని ఆజ్ఞాపించాడంటే, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ప్రియ దేవుని బిడ్డలారా, సోది చెప్పేవని మాటలు వినవద్దు, సువార్తలో ఉన్న సత్యాన్ని వినండి. నిజంగా వాక్యం చెప్తే, నిజంగా సేవ చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటో తెలుసా? ఇది ఎడం చూడండి, 19వ వచనం. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకుని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. 22వ వచనం. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. రిమాండ్లో పెట్టారు, కస్టడీలోకి తీసుకున్నారు. మన భాషలో నిజంగా సేవ చేస్తే వచ్చేటటువంటి రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉందో, కాబట్టి దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి సేవకుల యొక్క సేవ ఇలాగే ఉంటుంది. అందుకని ఏమంటున్నాడంటే పత్రిక పాఠంలో, సోది చెప్పు వాని మాటలు వినవద్దు, స్వార్థలో ఉన్న సత్యాన్ని మాత్రమే వినండి అని చెప్తున్నాడు. ఇక స్వార్థ పాఠంలో, సువార్తలో ఉన్న సత్యము తెలియక, తన ఎదుట ఉన్నది సజీవుడైన యేసు అని తెలియక, ప్రభు పరిచర్యలో ఉన్న పరమార్థం గుర్తెరగక పదవుల కోసం తికమక పడుతున్నటువంటి బ్యాచ్. యేసయ్య పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఇంట్లో బోధించాడు, వీధిలో బోధించాడు, కొండ మీద బోధించాడు, ఒంటరిగా ఉన్నప్పుడు బోధించాడు. ఇది యేసు ఇంటిలో అనుకుందాం, తన బంధువుల ఇంటిలో లేదా మరొకరి ఇంటిలో బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉంటే ఆ ఇంట్లో బ్యాచ్ ఉన్నారు, అక్కడ బ్యాచ్ ఉన్నారు, ఇంటి చుట్టూ కూర్చున్నారు, ఆ ప్రహరీ గోడ దగ్గర కూర్చున్నారు. సరే, యేసు ఇక మమ్మల్ని పలకరియట్లేదు, మమ్మల్ని చూడట్లేదు అని పలకరించడానికి యేసు తల్లినటువంటి మరియా, ఆయన సహోదరుడైనటువంటి యాకోబు పత్రిక రాశాడే మనోడు, ఆ యాకోబు ఇద్దరు యేసుని పలకరించటానికి వచ్చారు. లోపలికి వెళ్ళి పలకరించడానికి బ్యాచ్లు అంచెలంచెలు కూర్చున్నారు. కాబట్టి ఆ ప్రహరీ గేటు బయట ఉన్నటువంటి వారు చెప్పారు, అబ్బాయి యేసయ్యకి చెప్పండి, నీ తల్లి నీ సహోదరుడు వచ్చారు, వాళ్ళు ఏదో ఇంటి దగ్గర నుంచి పప్పు పదార్థాలు, మన భాషలో కొడుకుని చుట్టానికి తల్లి వచ్చింది కదా, అన్నం చుట్టానికి తమ్ముడు వచ్చాడు కదా, కాబట్టి ఈ వర్తమానం మీరు ముందు వాళ్ళకి చెప్పండి అంటే, అక్కడ ఉన్న వాళ్ళు ఆ ముందు వాళ్ళకి అలా చెప్పుకుంటా యేసు పాదముల దగ్గర కూర్చున్నటువంటి వారికి వచ్చింది ఆ వర్తమానం. అంటే మెసేజ్లో డిస్టర్బెన్స్ అనమాట. అయ్యగారు తొందరగా ముగించండి, వర్షం పడుతుంది, తొందరగా కానివ్వండి అని మాకు సైకిల్ చేస్తూ ఉంటారు, మాకు తెలీదా? ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు యేసు దగ్గరికి ముందున్నటువంటి ఆయన, బోధకుడా నువ్వు చెప్పే ప్రసంగం తొందరగా ముగిస్తే, నువ్వు చెప్పే వాక్యం తొందరగా ఆపేస్తే మేము వెళతాం, మేము వెళ్ళిన తర్వాత బయట నీ తల్లి నీ సహోదరుడు ఉన్నారు అని చెప్పారు. ప్రభు ఏమన్నాడంటే ఆమెన్ అనలా, మీరు బయటికి పోయిండి వాళ్ళ లోపలికి రండి అనలా. ప్రభు ఏమన్నాడంటే చాలా మంచి మాట, యేసు చెప్పిన మాట చూద్దాము. సువార్త పాఠం యేసు ఏమని చెప్పాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, తన శిష్యుల వైపు చేయి చాపి, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనేను. అంటే భౌతికపరమైన బంధము కన్నా
ఆత్మ సంబంధమైన సంబంధమే మిన్నా. బంధాలు, బంధుత్వాలు ప్రియదేవులారా, ఇవి కేవలం తాత్కాలికం, 60-70 ఏళ్ళు మాత్రమే. కానీ ఈ ఆత్మీయ సంబంధం, ఆధ్యాత్మిక బంధం చాలా గొప్పది. అందుకని ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, నా మాట, నా తండ్రి చిత్తము చేయవాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. ఇక్కడ మనకు దేవుడు చెప్పిన సత్యం ఏంటంటే, భౌతికపరమైన బంధము కన్నా ఆత్మీయ సంబంధమే మిన్నా. ప్రియ దేవునిలారా, నీ భక్తిలో, బ్రతుకులో, పరిచర్యలో ఎవరికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నావు, ఎంత విలువనిస్తున్నావు? కాబట్టి వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకొని సోదే చెప్పేవారిని పరిగణలోకి తీసుకోకుండా సత్యాన్ని చెప్పేటటువంటి బోధకుల మాటలు విందాం. దేవుని యొక్క రాజ్యములో స్థానాన్ని సంపాదించుకుందాం. సత్యాన్ని తెలుసుకుందాం. సత్యము మనను స్వతంత్రులుగా చేయనన్నట్టుగా స్వతంత్రులుగా భక్తి చేద్దాం, సేవ చేద్దాం. దేవుని రాజ్య స్వార్థ వ్యాప్తి కొరకు పాటుపడుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమెన్. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి, ప్రవక్తల వలన దేశము అపవిత్రత అయిందట. అయ్యా, మా పరిచర్యలో ఒకవేళ మేము అలాంటి అపవిత్రతమైన పరిచర్య జరిగిస్తే మమ్మల్ని క్షమించండి. ప్రవక్తల వలన దేశం అపవిత్రత చెందటం ఏంటి? కాబట్టి పరిశుద్ధమైన పరిచర్య ఎలా చేయాలో మాకు నేర్పించండి. ప్రజలకు కేవలం నిన్ను మాత్రమే చూస్తూ, నీ వైపు చూపిస్తూ పరిచర్యలో ముందుకు నడవటం మాకు నేర్పించమని, ఈ నిరీక్షణ ధారావాహిక అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా నీవు మాత్రమే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడే నడిపించనుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరిచర్యను మీరు ప్రోత్సహించండి. తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రార్థన అవసరతలు ఆ యొక్క స్క్రీన్ మీద కనబడే నెంబర్కి ఫోన్ చేయండి. ప్రార్థన సహాయాన్ని తీసుకోండి. పరిశుద్ధమైన పరిచర్యకు సహకరించటానికి మీ యొక్క కానుక ద్వారా పరిచర్యను ప్రోత్సహించగలరని ఆశిస్తూ దైవాశీస్సులు. థ్యాంక్ యూ.